బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో కౌంటింగ్ జరగనుండగా తిరుపతి చంద్రగిరిలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య కేసులు వివాదం ముదురుతోంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ వారిపైనే కేసులు అధికంగా నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తాము ఫిర్యాదు చేస్తుంటే విచారించి కేసు నమోదు చేస్తామని తిప్పి పంపుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అదే వైసీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే గంపగుత్తగా కేసులు పెడుతున్నారని అంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన వారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని ఆరోపించారు. కూచువారిపల్లి ఘటనలో మహిళలపై దాడి చేసిన చంద్రగిరి వైసీపీ అభ్యర్థి అతని అనుచరులపై పోలీసులు కేసులు పెట్టడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి, చంద్రగిరి కీలక నాయకులపై కేసులు నమోదు చేసి కౌంటింగ్ రోజు ఇబ్బంది కలిగేలా చేయడానికే పోలీసులు వైకాపాకు సహకరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం తమ దగ్గరున్న ఆధారాల మేరకే కేసులు నమోదు చేశామని ఎటువంటి పక్షపాతం చూపించలేదని పేర్కొన్నారు. మహిళా యూనివర్సిటీ వద్ద పులవర్తి నానిపై జరిగిన దాడి కేసులో నిందితులందరిపై సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన సందర్భంలో దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన ఎస్వీయూ విద్యార్థులపై పోలీసులు 307 సెక్షన్ కింద కేసులు ఎలా పెడతారని టీడీపీ శ్రేణులు విమర్శించాయి.